గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్ నందు వానదేవుడ పాఠంలో 2వ భాగంను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో సృజనాత్మకత మరియు భాషను తెలుసుకుందాం అనే 2 భాగాలు మనం పరిచయం చేసుకుందాం. సృజనాత్మకత. మబ్బులు పట్టాలే తుమ్మెద, వానల్లు కురవాలే తుమ్మెద, మొక్కళ్ళు నాటుదాం తుమ్మెద, పంటళ్ళు బాగా పండుతాయే తుమ్మెద, పేదా సాదా బ్రతకాలే తుమ్మెద, గొడ్డు గోదా బ్రతకాలే తుమ్మెద, కూలీ నాలి దొరకాలే తుమ్మెద, వెతలన్నీ తొలగాలి తుమ్మెద, వలసపోయినోళ్ళంతా రావాలే తుమ్మెద, బ్రతుకులన్నీ మారాలి తుమ్మెద, సౌభాగ్యాలు అందాలే తుమ్మెద. ఇది సృజనాత్మకతలోని పోయంలో మిగిలింది మనము సొంతంగా రాసుకున్నాం. 2వ భాగం భాషను గురించి తెలుసుకున్నాం. ఇందులో అమల మంచి బాలిక, ఇది ఒక వాక్యం అని ఉంది. ఈ అమలలో ఆ మా ల అనే అక్షరాలు ఉన్నాయి కదా, అంటే ఆ మా ల అనే అక్షరాలతో మనం పదం తయారు చేసాం. చదివి ఆ 3 అక్షరాలను కలిపి అమల అని చెప్తాం. అంటే ముందు అక్షరాలు, తర్వాత అక్షరాలతో పదాలు, పదాలతో వాక్యాలు, వాక్యాలతో పేరాలు, పేరాలతో పేజీలు, పేజీలతో పుస్తకాలు తయారవుతూ ఉంటాయి. ఇది అన్నమాట అక్షరాల ద్వారా వచ్చే అమూల్యమైన పుస్తకాలు. ఇప్పుడు అక్షరాలు అని అల్లులు, అచ్చులు అని విభజించాం. ముందు వచ్చేవి అచ్చులు, తర్వాత వచ్చేవి హల్లులు. అచ్చులను ఆ నుంచి అహ వరకు, హల్లులను కా నుంచి బండిరా వరకు, అనుస్వరము, స్వరము, విసర్గ అనే వాటిని సంయుభయాక్షరాలు అని అంటాం. అనుస్వరము, స్వరము, విసర్గ అనేవి 0, 0, 2 0. సరేనా? అచ్చులతో మొదలయ్యే పదాలు కొన్ని రాద్దాం, తర్వాత హల్లులతో మొదలయ్యే పదాలని రాద్దాం. అచ్చులతో మొదలయ్యే పదాలు అర, ఆట, ఇళ్ళ, ఉడుత, ఈగ, ఊడ, ఉలవ, పగలు, పంటలు, ఎలుక, ఏనుగు, 5, 1, ఓడ, ఔషధం. ఇవి అచ్చులతో మొదలవుతాయి పదాలు. హల్లులతో మొదలయ్యే పదాలు ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు తెలుసుకున్నాం. కల, గద, గడప, చలి, తల, తవ్వ, నగ, బండ, రమ, వల. తర్వాత సూక్తిని ఒకటి పరిచయం చేసుకున్నాం. సూక్తి: పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలను పండించే రైతన్నలు సుఖపడితే దేశం మొత్తం సుఖంగా ఉంటుంది. ఇది పిల్లలు వానదేవుడ పాఠంలోని మొదటి 2 పాటలు మీకు సంపూర్ణంగా అందించాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన విఆర్కే ఎడ్యుకేషన్. నెక్స్ట్ పాఠం బాలభీముడు.